హలో మై డియర్ ఫుడ్ లవర్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో పాలక్ రైస్ని రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మనం గ్రీన్ రైస్ అని కూడా అనవచ్చు. తిన్నా కొద్దీ తినాలనిపించే ఈ రైస్ని చాలా సింపుల్ పద్ధతిలో చూపించబోతున్నానండి. ప్లీజ్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్. ముందుగా నేనైతే ఒక గ్లాస్ బాస్మతి రైస్ను తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ ఉన్నదని కూడా వాడుకోవచ్చు అండి. దీన్ని మనం ముందుగా వాష్ చేసి మంచిగా ఒక 2-3 సార్లు వాష్ చేసేసుకొని పక్కనైతే ఒక హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ వరకు నానబెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఈ గ్రీన్ రైస్కి వాడడం ఈ లీవ్స్ అనేటివి వాడతామండి. కొన్ని ముందు పాలకూర అండ్ కొత్తిమీర, కొంచెం పుదీనా ఆకులు అండ్ పచ్చిమిరపకాయలు, నేను చిన్న ఒక క్యాప్సికమ్ ముక్కలను కూడా తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఏం చేయాలంటే మనము మిక్సర్లో తీసేసుకొని మంచిగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. అన్నీ ఇవి కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నాం కదా, పాలకూర, కొత్తిమీర అండ్ పుదీనా, మిరపకాయలు అండ్ క్యాప్సికమ్ ముక్కలు, ఇవన్నీ కూడా మనం మంచిగా పేస్ట్గా అయితే చేసుకోవాలి. పేస్ట్గా చేసుకున్న తర్వాత మీరు చూసుకోవచ్చు, ఇలా మనకు అన్ని కచ్చపక్కగా ఉండవద్దండి. మొత్తం ఎట్లా ఉండాలంటే మనకు సేమ్ క్రీమీగా తయారవ్వాలి. ముందుగా నేను ఏం చేస్తున్నా అంటే ఒక గిన్నె తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం బటర్ వేసుకున్నాను. బటర్ ఇష్టం లేని వాళ్ళు మొత్తం కంప్లీట్గా మీరు ఆయిల్ కూడా వాడుకోవచ్చు. నేను కొంచెం బటర్ యాడ్ చేశాను అండ్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఈ 2 కాంబినేషన్లో మనకు టేస్ట్ అనేది బాగా వస్తుందండి. దీంట్లో మసాలా చూసుకున్నట్టయితే నేను ఒక దాల్చిన చెక్క చిన్న ముక్కను వేసాను అండ్ ఒక 1 స్టార్ అనాస్, 2 లవంగాలు, 2 ఇలాచీలు. తర్వాత దీంట్లోకి నేను కొంచెం జీలకర్ర కూడా వేసాను. వీటన్నిటిని మనము చిన్న మంటపైన రోస్టింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను సన్నగా తరిమినటువంటి ఒక ఆనియన్ ముక్కను అయితే వేసుకున్నానండి. ఇలా మీరు పొంగు ఎందుకు వస్తుందంటే మనం బటర్ వేసినప్పుడు ఖచ్చితంగా పొంగు అనేది వస్తుందండి. ఎప్పుడైతే మనం ఆనియన్స్ వేసామో ఆ పొంగు అనేది వెళ్ళిపోతుంది. దీంట్లోకి నేను క్యాష్యూ నట్స్ కూడా వేసాను కొన్ని. మీకు క్యాష్యూ నట్స్ లేకుంటే అవైలబిలిటీ లేకుంటే మీకు పల్లీలు కూడా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. మనకు తిన్నా కొద్దీ మనకు పంటి కింద పడినప్పుడు అవి టేస్టీగా మనకు తగులుతాయి కాబట్టి ఇంకా మనకు ఈ రైస్ అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. దీంట్లోకి నేను సరిపోయినంత ఉప్పు వేసేసుకోండి అండ్ పసుపు మాత్రం కొంచెం వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, లేదంటే అంత కలర్ఫుల్గా అయిపోతుంది. చిన్న మంట పైన వీటన్నింటిని వేగించాలండి. తర్వాత నేను గ్రీన్ పీసెస్ వేసుకున్నానండి. గ్రీన్ పీస్ వేసుకున్న తర్వాత చిన్న మంట పైన వీటన్నింటిని వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ముందుగా మన పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతటిని దీంట్లో వేసేసుకొని దీంట్లో ఉన్న ఈ ఆకులలో మనకు వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా ఇంకిపోయే విధంగా మనము చిన్న మంట పైన మీరు మొత్తం చేసేసుకోండి. అంటే చిక్కగా అయిపోయేంత వరకు చేసుకోండి. మూత పెట్టేసుకోండి. మూత పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే దీంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం మనకు బయటకు వెళ్ళిపోతుంది. ఇలా మనకు దగ్గరకు అయ్యేంత వరకు ఇలా చేసుకోండి అండి. తర్వాత దీంట్లోకి నేను ఒక ఫుల్ గ్లాస్ 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే దీంట్లోకి మనకు కొంచెం ఇవన్నీ పాలకూర ఇవన్నీట్లో వాటర్ ఉంటుంది కదా, కొంచెం వాటర్ అనేది కొంచెం తక్కువ వేసుకోండి. మరి ఎక్కువ అయితే కూడా మనకు టేస్ట్ అనేది మెత్తగా అయిపోతుంది రైస్ అనేది. మీకు ఇప్పుడు చూసుకోవచ్చు, సాల్ట్ సరిపోకుంటే ఇప్పుడు వేసుకోవచ్చు అండి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ ఉన్నాయి కదా, రైస్ మొత్తం దీంట్లో వేసేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం దీంట్లోకి కలిపేసేయండి. ఈ వాటర్లోకి మొత్తం మిక్స్ చేసేయండి. చేసుకున్న తర్వాత దీనిపైన ఒక 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒకసారి రైస్ని కింది నుంచి మీదకి మెల్లగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత ఇప్పుడు 5 మినిట్స్ పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత మీరు చూసుకోవచ్చు, చాలా సూపర్గా మనకు రైస్ అనేది పొడిగా విడివిడిగా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇది బ్రేక్ఫాస్ట్లో తినవచ్చు, డిన్నర్లో తినవచ్చు, లంచ్లో కానీ ఎప్పుడైనా తినవచ్చు. చాలా హెల్తీగానే ఉంటుంది. దీంట్లో మనకు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా బాగున్నాయి కదా, తక్కువనే సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోండి. ఎప్పుడు మనం వైట్ రైస్ తింటాం కదా, ఈ వైట్ రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాగ మీరు డిఫరెంట్గా తిన్నట్టయితే మనకు తిన్నా కూడా మనకు కొంచెం ఫీలింగ్ అనేది, మనం ఎప్పుడు రైస్ తింటలేం కదా, ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే రైస్ ఎప్పుడు తింటాం కాబట్టి అది కొంచెం డిఫరెంట్ పద్ధతిలో వండుకుంటే మనకు కూడా బోరింగ్గా ఉండదు అన్నట్టు. సో ఇలాంటి మీకు రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి మీకు డిఫరెంట్ ఏమైనా మంచి రెసిపీస్ ఉంటే మీకు పరిచయం చేస్తాను. సో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని. అండ్ వీలైతే మీకు నచ్చితేనే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి, నచ్చకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.